వెల్కమ్ టు శ్రావణస్ మీడియా. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ వ్యవహారాలతో పాటుగా రాజకీయ కీలక అంశాలపైన కేంద్రంలోని ముఖ్యులతో చర్చించనున్నారు. త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ దిశగా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమై పోలవరం ప్రాజెక్టు పనులు, నిధుల విడుదలపై చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, విభజన హామీల అమలుపై కేంద్ర పెద్దలతో సీఎం సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. అమరావతి రాజధాని నిర్మాణానికి అవసరమైన రుణ సాయం, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హోటల్ తాజ్ ప్యాలెస్ లో జరిగే భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ బిజినెస్ సమిట్ కు ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పారిశ్రామికవేత్తలతో ఆయన మాట్లాడారు. అనంతరం ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్ మహేంద్ర దేవ్ సహా నీతి ఆయోగ్ సభ్యులతో సమావేశమై రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు. రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న చంద్రబాబు మరుసటి రోజు కూడా మరికొంతమంది కేంద్ర మంత్రులు, ప్రముఖులతో భేటీ అయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ పర్యటనలో రాజకీయ అంశాలపైన జరిగే చర్చల్లో కీలక నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.